మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి రెండవ రాత్రి ఉపాస కొడుకొచ్చిన మీకు అందరూ ప్రభు పేరు వందనాలు. 75వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదివితే, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. ఆసాపురాజు ఈ కీర్తన రాస్తూ, ఆసాపురాజు గారి కీర్తన రాస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? ఈ ఉపవాస కూటాలు ఎందుకు, ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలు ఎందుకు అంటే, దేవుడు గడిచిన 4 మాసాలు ఆయన కృపలో దాసి ఉంచి ఈ 5వ మాసములో మరలా మనను సజీవులుగాను మన కుటుంబాలను ఆరోగ్యవంతులుగాను దేవుని సన్నిధిలో ఉంచినందుకు ఈ కుటుంబ ఆశీర్వాద కోడికలను దేవుడు మన కొరకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కృతజ్ఞత చెప్పాలి. గడిచిన 4 మాసాలు దేవుని సన్నిధిలో మనం ఎలాగో బ్రతికామో, గడిచిన 4 మాసాలు దేవునికి ఎలాగో మనం కృతజ్ఞత చెప్పామో, ఏ రీతిగా దేవుని స్తుతించామో, ఎంతగా దేవునికి సమీపంగా ఉన్నామో, బిడ్డలారా ఈ 5వ మాసము 22వ తారీఖు వరకు కాపాడుతూ వచ్చిన దేవునికి మనము చెప్పవలసింది ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఎందుకు నరులని ఆశ్చర్య కార్యములను వివరిస్తారు అంటే, 4 మాసాలు కాపాడినందుకు దేవా, ఈ 5వ మాసంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు దేవా, మేమందరమును మా కుటుంబాలు కలిసి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 4 మాసాలు కాపాడి 5వ మాసంలోనికి దేవుడు మనల్ని తోడుకొని వచ్చి ఈ 22వ తారీఖు వరకు కృపలో దాసినందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఆసాపు రాజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములను గురించి ప్రజలకు వివరిస్తూ ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యాన్ని బట్టి, దేవుడిచ్చే ప్రతి కాపుదలను బట్టి, దేవుడిచ్చే ప్రతి భద్రతను బట్టి, దేవుడు మన పట్ల చేసిన ఉపకారములన్నిటి కొరకై 4 నెలలు కాపాడిన తండ్రికి ఈ 5వ నెల 22వ తారీఖు వరకు దేవుడు మనలను కాపాడుచూ వచ్చినందుకు మనము చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆసాపురాజు ఇలాగూ దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. బిడ్డలారా, దావీదు మహారాజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం, దావీదు మహారాజు దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు. చెప్పాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియచేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఈ 16వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, దావీదు దేవుని యొక్క మందసాన్ని దేవుని యొక్క దావీదు నగరానికి తీసుకురావడానికి ఎంతగా దేవునికి కృతజ్ఞత చెప్పాడో, ఎన్ని బలులు అర్పించాడు, ఎంతగా దేవుని స్తుతించాడు, ఎంతగా దేవుని మహిమపరిచాడు. బిడ్డలారా, దేవుని కార్యం ఒకటి జరిగినప్పుడు ఎంతగా దేవునికి స్తుతులు చెప్పాలో అంతగా స్తుతులు చెప్పారు మన పితరులు. మన పితరుడైన ఆసాపురాజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మన పితరుడైన దావీదు మహారాజు దేవునికి కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు. మందసాన్ని తీసుకుని వస్తూ దేవునికి కృతజ్ఞత చెప్తున్నాడు. బలులు అర్పించాడు, స్తుతులు అర్పించాడు.
ఎన్ని రకంగా ఎన్ని రీతులుగా దేవుణ్ణి స్తుతించాలో అంతగా దేవుణ్ణి స్తుతిస్తూ దావీదు మహారాజు అంటున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎక్కడ చెప్పాలి? 116వ కీర్తనలు అంటాడు, ఆయన ప్రజలందరి ఎదుటనే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్తూ ఆయన మొక్కుబళ్లను చెల్లించాలి. దేవుని స్తోత్రం. ప్రజలందరి ఎదుట కృతజ్ఞత చెప్పాలి. 4 మాసాలు దేవుడు కుటుంబాలను కాపాడి, సంఘాలను కాపాడి ఆయన కృపలో దాసి ఉంచినందుకు మరలా 5వ మాసములో 21, 22, 23 ఈ 3 దినాలు ఉపవాస కొడుకుల దేవుడు మనకిచ్చి ఈ 3 దినాలు మరలా దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెప్పుకోమని ప్రభు మన కొరకై ఈ 3 దినాలు ఉపవాస కొడుకులు ఏర్పాటు చేశాడు. గత రాత్రి దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడారు. గత రాత్రి దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఏం చెప్పారు? రాత్రి ఏం చెప్పారు? అంతే కదా, ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, గైకొనాలి. ఎవరైతే దేవుని మాట వింటారో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో, ఆయన చెప్పింది చేస్తారో వారిని 4 తరాలు కాదు 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి తరములన్నిటిన దేవుడు వారి పట్ల కృప చూపిస్తాడు. అలాగనే రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? 3వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుడైన పౌలయ్య అంటూ ఉన్నాడు, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరేది చేసినా, మీరు ఏ పని చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు కూర్చున్నా లేచినా, పండుకున్నా లేచినా, మీరు తినేటప్పుడైనా కార్యం జరిగిస్తాడు దేవుడు. మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. మొదటి నెలంతా కాపాడవు నాయన, జనవరి మాసం నీకు వందనాలు. ఫిబ్రవరి మాసం అంతా కాపాడవు, నీకు వందనాలు. మార్చి మాసం అంతా కాపాడవు, నీకు వందనాలు. ఏప్రిల్ మాసం అంతా కాపాడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది 5వ మాసం 22వ తారీఖు వరకు కాపాడుచు వచ్చినందుకు దేవా ఈ రాత్రి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. బిడ్డలారా, పౌలయ్య అంటారు, ఏది చేసినా దేవుని నామం పేరిట మీరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం జరిగించినా, ఏది చేసినా ముందు దేవునికి ఏం చెప్పాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. అలాగూ కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చెల్లిస్తారో వారి పట్ల దేవుడు కృప చూపించి వారి పట్ల దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి కాలమందు బిడ్డలారా, 3వది ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఎవరు చెప్తారు? యెషయా గారు రాస్తూ అంటారు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 18వ వచనంలో, యెషయా గ్రంథము 38:18, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించేది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళు దేవునికి కృతజ్ఞత చెప్పలేరు. దావీదు అంటాడు,
పాతాళమందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. మృతులు నీకు ఎలాగో కృతజ్ఞత చెప్తారయ్యా? చనిపోయిన వారు ఎలాగో కృతజ్ఞత చెప్తారయ్యా? పాతాళ వశమైపోయిన వాళ్ళు చెప్పలేరు, కానీ సజీవులే కదా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. బ్రతికున్న వారే దేవునికి కృతజ్ఞత చెప్తాడు. చనిపోయిన వారు ఎలాగో చెప్తారు? వాళ్ళు చెప్పలేరు. అందుకు వాక్యం చెప్తుంది, నువ్వు బ్రతికున్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే, నీకు ఆయుష్కాలం ఉన్నప్పుడే, అన్ని బాగున్నప్పుడే, అంతా బాగున్నప్పుడే, దేవుడు నీ పట్ల మేలు చేసినప్పుడు, దేవుడు నీ పట్ల కార్యం చేసినప్పుడు ప్రతి విషయంలో దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బ్రతికుండగా చెప్పగా సత్యాక ఎవరు చెప్తారు చెప్పండి? చనిపోయాక ఎవరు చెప్పలేరు. ఇదిగో ఇప్పుడు మారుతా, అప్పుడు మారుతా, ఈ సంవత్సరం మారుతా, వచ్చే సంవత్సరం మారుతా, వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకుంటా, వచ్చే సంవత్సరం బాప్తీసం తీసుకుంటే ఈ లోపు సచ్చేదేవుడో ఉండేదేవుడో కూడా తెలియదు. వాయిదాలు వేయకూడదు దేవుని కార్యాల విషయాల్లో. నువ్వు కృతజ్ఞత చెప్పకపోతే, ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞత చెప్పలేదు అనుకోండి, ఆ కృతజ్ఞతను జ్ఞాపకం చేస్తానికి దేవుడు నీ పట్ల మరొకటి చెప్పడం చేస్తాడు. మేలు చేయడు, నీకు గుర్తు చేస్తాడు. నువ్వు సమయానికి కృతజ్ఞత చెప్పలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. వారు పాడారు, స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. బానిసత్వలోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చావయ్యా, ఈ ఎర్ర సముద్రం దాటడానికి దయ చూపించావయ్యా, శత్రువులు మా కళ్ళ ముందే చెప్పండి ఏమైపోయారు? చెప్పండి, ఎర్ర సముద్రంలో శత్రువులు ఏమైపోయారు? ఐగుప్తీయులు అలాగూ చేయ చూసి వారు మునిగిపోయారు, చచ్చిపోయారు. వాళ్ళ రథ ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చి ఐగుప్తు నుంచి వచ్చిన రథాలు ఎర్ర సముద్రంలోకి వచ్చాక సేవలు ఉండటమేంటి? మధ్యలోకి వచ్చాక ఉండటమేంటి? అంటే ఇక శత్రువు మధ్యలోకి వచ్చిన సేవలు ఉండిపోయి చక్రాలు ఎటు పడిపోతే రథం అక్కడ ఆగిపోతే వీళ్ళు అటువైపు వెళ్ళలేదు, ఎదురికి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఇలా కూడా రథ చక్రాలు ఊడిపోయాయో వీళ్ళు కలవరపడుతున్నప్పుడు దేవుడు సెలవిచ్చాడు, కుడి ఎడమన గోడములు నిలిచిన ఎర్ర సముద్రము ఒక్కసారి కలుసుకుంది. కలుసుకోవడమే ఐగుప్తు సైన్యం అందులో చచ్చిపోయారు. పిల్లల దేవుడు తన పిల్లలకు చేయినిచ్చి నడిపిస్తాడు. దేవుడు తన బాహువు కింద తన ప్రజలు నడిపిస్తాడు. ఆయన ప్రజల కొరకు ఎర్ర సముద్రాన్ని పాలన చేస్తాడు, యోర్దానైనా పాలన చేస్తాడు. ఆయన ఏ కార్యమైనా చేస్తాడు. ఆయన పిల్లల కొరకు నిలబడి దేవుడు సింహాల నోళ్ళు మూసాడు, అగ్ని బలమును చల్లవచ్చాడు. ఆయన బిడ్డల కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. కానీ ఆయన కొరకు కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. బిడ్డల దావీదు ముందుగానే కృతజ్ఞత చెప్తున్నాడు. అందుకు దావీదు పట్ల దేవుని ప్రేమ విస్తారంగా ఉన్నది. అందుకు దేవుని యొక్క సన్నిధిలో అపోస్తలుడైన పౌలయ్య ఈ కొలస్సీ సంఘానికి రాస్తూ అంటాడు, ఇదిగో మీరు అన్ని విషయాల్లో దేవునికి చెప్పలేకుండా కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ప్రతి విషయంలో చెప్పాలి. మీరు ఏది చేసినా, మంచి చేసేటప్పుడు మీరు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా ముందు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పాలి. ఆయన నామం పేరు చేసే ప్రతి దానికి చెప్పలేదంట కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. మనం ఏ పని చేసినా ఆయన నామం పేరుటే చేస్తాం. ఆయన నామం పేరు చేయకుండా, ఆయన నామ పేరు ఎత్తకుండా, ఆయన చిత్తం లేకుండా, ఆయన సెలవు లేకుండా, ఆయన చెప్పకుండా ఒకవేళ మనం తొందరపడి మన ఇష్ట ప్రకారం ఇస్తే ఆ కార్యక్రమాలు కొనసాగవు.
అవి జయ జీవితం కలిగి ఉండవు. దేవుని చిత్తము లేకుండా దేవుడు జరిగిన బిడ్డలై ఉండి దేవుని చిత్తము లేకుండా చేస్తే కొనసాగవు. ఎందుకో తెలుసా? యాజకుడు రావడం ఆలస్యమైతే రాజుగారు దుప్పటి పట్టుకుని దుప్ప వేదిక మీదకి వచ్చాడు. దుప్ప వేదిక మీదకి వచ్చాడు. ఎవరి రాజు? ఎవరంటే ఉజ్జా. యాజకుడు చేయవలసిన పని, యాజకుడు ఆలస్యమైతే రాజు వచ్చేసాడు. వచ్చేయాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని చిత్తము లేకుండా, దైవజనుడు లేకుండా ఏది కూడా మనం తొందరపడి చేయకూడదు. దైవజనుడు రావాలి, చేయాలి. కొంచెం ఆలస్యమైంది అనుకోండి, ఆలస్యమైందని ఎవడో గీసిన గీత కోసం ఆలస్యమైందని ఎవరి మీద సనకూడదు. చెప్పండి, దైవజనుడి మీద సనకూడదు. దైవజనుడి మీద సనిగితే ఎవరి మీద సనిగినట్టు? దేవుని మీద సనిగినట్టే. దైవజనుడు దేవునికి ప్రతినిధి, ప్రజలకు దేవునికి మధ్యవర్తి. నువ్వు సనకూడదు, నువ్వు గొనుక్కోకూడదు, నువ్వు సాహసించకూడదు. ఎప్పుడు కూడా మనం చేయవలసింది దేవుని చిత్త ప్రకారమే చేయాలి. మనుషుల ఇష్టాన్ని మనం నెరవేర్చకూడదు. మనుషులు ఈ లోక సంబంధమైన వారు, ఈ లోక సంబంధమైన కార్యక్రమాలు, వారు ఈ లోక మర్యాదను అనుసరించేవారు. ఈ లోక మర్యాదను అనుసరించే వారి మాట మనం కాదు కావాల్సింది. దేవుని చిత్తం ఏమిటో ఎరిగి మనం చేయాలి. ప్రతి సమయం దేవుడిచ్చింది, ప్రతి రోజు దేవుడిచ్చింది, ప్రతి గంట దేవుడిచ్చింది, ప్రతి నిమిషం దేవుడిచ్చింది. ఆయన ఇచ్చింది మనం చేయాలి. కానీ ఎవరో తీసిన గీత కోసం పరుగులెత్తకూడదు, ప్రయాసపడకూడదు, తొందరపడకూడదు. యాజకుడు ఆలస్యమైనంత మాత్రాన ఉజ్జియారాజు సాహసించాడు. ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? ఉజ్జియారాజు సాహసించి తనదు కాని పనికి సాహసించాడు. తనదు కాని పనికి సాహసించాడు. అందుకే రోగం తెచ్చుకున్నాడు. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెషయా భక్తుడు అంటున్నాడు, అయ్యా మృతులు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు. ఎవరు చెప్తారయ్యా? నీకు బ్రతుకున్నవాడు చెప్పాలి. సజీవులే కదా నిన్ను స్తుతించేది. బ్రతుకున్నవాడే బ్రతుకున్న దేవుని స్తుతించాలి. అంతేగాని దేవుని చిత్తము లేకుండా, దేవుని ఇష్టము లేకుండా మనము చేయకూడదు. ఎప్పుడు కూడా దేవుని చిత్తానికే మనం అప్పగించాలి. దావీదు దేవుని చిత్తము కాకుండా తొందరపడి మందసాన్ని కొత్త బండి చేయించి పాడి ఆవులను కట్టి మందసాన్ని దాని మీద పెట్టి ముందుకు సాగాడు. నా దేవుని బిడ్డలారా, దేవుని చిత్త ప్రకారము కాదది. మందసము ఎద్దుల బండి మీద పెట్టేది కాదు. మందసాన్ని ఎవరు మొయ్యాలి? యాజకుడు మొయ్యాలి. యాజకులు మందసాన్ని మొయ్యాలి. అంతేగాని ఎద్దుల బండి కట్టి దాని మీద మోపీయటం కాదు. పాడి ఆవులను కట్టి దూడలను ఇంటికాడ పెట్టి పాడి ఆవులను కట్టి మందసాన్ని తీసుకుని వెళ్తుంటే ఆ ఇంటికాడ దూడరవా, మందసాన్ని లాగే ఆవరవా? ఇవి కంగారుపడి తొందరపడి బండి లాగుతూ ఉంటే, ఆ బండి అటు ఇటు ఊగుతూ ఉంటే ఉత్సా ఆ బండిని ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇలా పట్టుకున్నాడు. బండి ఊగుతుంది గతుకుల రోడ్లో. బండి ఒకవేళ ఊగితే మందసం పడిపోద్దేమోనని చెప్పండి, ఎవరు పట్టుకుంది? ఉజ్జా బండి కమ్మినలాగా పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే క్షణములోనే అక్కడికక్కడ పడి ప్రాణం విడిచాడు. ఎందుకో తెలుసా? మందసాన్ని ఎవరు పట్టుకోవాలి చెప్పండి?
ఉజ్జా యాజకుడా? మందసము బండిలో ఉంది. బండిని ఎవరు టచ్ చేయకూడదు. ఎందుకు సార్? ట్రాన్స్ఫార్మర్ పవర్ ట్రాన్స్ఫార్మర్ చేయొద్దు. ఏమవుతుంది? మెస్ అయిపోవడం. ఉజ్జా కంగారు పడిపోయి ఏం చెయ్యాలో తెలియక పరుగు దాటిపోయాడు. బిడ్డలారా, మందసాన్ని యాజకుడు భుజం మీద పెట్టుకొని యాజకుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మందసాన్ని మొయ్యాలి. దేవుని స్తోత్రం. యాజకుడు స్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవానికి స్తోత్రం నాయనా, భాగ్యము నాకు ఇచ్చావు నాయనా, ఈ యాజక ధర్మం ఇచ్చినందుకు నీకు స్తోత్రమని యాజకుడు స్తుతులు, యాజకుడు పరవశిస్తూ మందసాన్ని మోస్తూ వెళితే యెహోషువ కాలములో మందసాన్ని మోస్తున్న యాజకుడు యోర్దాను అంచును అడుగు పెట్టగా యోర్దాను రెండుగా యాజకుడు కాళ్ళు పెట్టినంత మాత్రం కాదు. ఎక్కడ ఉంది? మందసములో ఉంది ప్రభావం. ఆ ప్రభావం మందసాన్ని మోసే యాజకుడిలోకి వచ్చింది, యాజకుడు పాదాల్లోకి వచ్చింది. ఆ పాదము తగలగానే నీళ్లు పాయలైపోయాయి. మందసమ దేవునికి ఉన్న ప్రభావం ఏంటో తెలియదు చాలా మంది. ఉజ్జియాలు చేసిన పని అదే. తొందరపడి ఉజ్జియాలు రోమం తెచ్చుకున్నాడు. బిడ్డలారా, దావీదు జీవితంలో తొందరపడి మందసాన్ని యాజకులతో మోయించవలసిన దావీదు బండి కట్టి ఆ బండి మీద పెట్టినందుకు, ఆ మందసాన్ని బండిని ముట్టుకున్నందుకు ఉజ్జా చనిపోయాడు. ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయం తీసుకుంటే, ఏ వ్యక్తి అయినా సరే నిర్ణయము సరైనదిగా ఉండాలి, కృతజ్ఞత సరైనదిగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయము సరైనదిగా ఉండాలి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన చేయాలి, మొక్కుబడి చేసేటప్పుడు ఆలోచన చేయాలి, దేవుని కొరకు ఏ పని చేసినా ఆలోచన చేయాలి. అంతేగాని నోటుకొచ్చిందని మొక్కుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆ తర్వాత చెల్లించకపోతే పలుసార్లు నీకు గుర్తు చేస్తాడు దేవుడు. ఇదిగో పలానా సార్లు మొక్కుబడి చేశావు, దాన్ని చెల్లించలేదు, కృతజ్ఞత చెప్పలేదు, అందుకు నీకు గుర్తు చేస్తున్నాను. ఈ బాధ భరిస్తూ మనిషి హాస్పిటల్ చుట్టాలి తిరుగుతాడు, కానీ కృతజ్ఞత చెప్పడు. ఎన్ని వేల రూపాయల హాస్పిటల్లో ఖర్చు పెడతాడు, కానీ దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెప్పడం ఫోటో పెట్టి. అదే జరుగుతుంది. కృతజ్ఞత చెప్పాలి ప్రతి వ్యక్తి. 4 నెలలు కాపాడే తండ్రి, ఈ 5వ నెల 22వ తారీఖు వరకు నా కుటుంబాన్ని నీ రెక్కల కింద దాచావని దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. ఆసాపు రాజు కృతజ్ఞత చెప్పాడు, దావీదు మహారాజు కృతజ్ఞత చెప్పాడు. అపోస్తలుడైన పౌలయ్య ఈ కొలసి సంఘానికి చెప్తూ ఉంటున్నాడు, ఏమని? మీరేది చేసినా చెప్పండి, దేవుని నామం పేరిట మీరేది చేసినా కృతజ్ఞత కలిగి చేయండి. 4వ మాట చెప్తాను. తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు దేవుని చిత్తం ఏంటో ఎరిగి కృతజ్ఞత చెప్పాలి. అంతేగాని ఒక ఆయన అరణ్యంలో పొదల్లో దాక్కుంటే ప్రజలు తరిగితే, అడవిలో దాక్కుంటే మరలా ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు లేక నాయకత్వం లేక మనం తరిగినోడు ఎక్కడని ఎతికి అని పట్టుకొచ్చారు. ఎవరైనా ఎవరమ్మా చెప్పాలి. తీసుకొస్తే దేవుని
మొక్కుబడి చేసుకున్నాడు. అయ్యా నాకు యుద్ధం, శత్రువులను జయిస్తే, శత్రువులందరినీ తరిమి సంహరిస్తే నేను మరలా తిరిగి నా ఇంటికి వెళ్తున్నప్పుడు, సైన్యముతో వెళ్తున్నప్పుడు నాకెదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నిశ్చయముగా నీకు ఫలిస్తా. ఎంత మొక్కుబడి చేసుకున్నాడే, ఎంత మొక్కుబడి చేశాడు. మొక్కుబడి సంతోషంలో చేశాడు, కానీ అది తిరిగి ఎలా వస్తుందో అర్థం కాదు. తాళమేళాలతో, వాయిద్యాలతో, సంతోషంతో ఆ శత్రువులు జయించి తండ్రి వస్తా ఉంటే, నా తండ్రి తాళమేళాలతో వస్తాడని యవనస్తురాలైన తన కుమార్తె ఈయనకి ఎదురుగా, ఎంతకి ఎదురుగా పరిగెత్తుకుని వస్తా ఉంటే ఈయన సంతోషం ఏమైపోయిందో, తాళమేళాలు ఏమైపోయాయో చెప్పండి. ఎంత వస్త్రాలు చింపుకొని ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమార్తె, నేను మొక్కుబడి చేసుకున్నానమ్మా, నా ఇంటి నుండి ఏదొస్తుంది, ఇంటి నుండి ఏదొస్తుంది. ఇప్పుడు తల్లి పనికెళ్ళి, తల్లి ఉద్యోగానికి వెళ్ళి, తండ్రి ఉద్యోగానికి వెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చేటప్పుడు తల్లిని చూసి, తండ్రిని చూసే పిల్లలు గేట్ కాడికి పరిగెత్తారా? మేక వరకుందా? మేక వరకుందా? గొర్రె వరకుందా? పశువు వరకుందా? ఏముంటుంది చెప్పండి? పిల్లలు ఉంటారండి. అమాత్రం జ్ఞానం లేదా చెప్తాకి? అమాత్రం ఆలోచన లేదా చెప్తాకి? ఓ మొక్కుబడి చేస్తామంటే, దేవానికి ఏదో ఒకటి ఇస్తానంటే, ఏమండి నా ఇంట్లో కూడా ఏదో ఒకటి ఇస్తాను కంటే ఉంది. నువ్వు ఇచ్చేదేదో పేరు పెట్టి చెప్పాలి. అబ్రహామును దేవుడు, అబ్రహాం నీ కుమారుని తీసుకుని మోరియా పర్వతం మీద తీసుకొచ్చి నాకు బలి అంటే ఖచ్చితంగా ఎవరు తీసుకెళ్ళేవాడు? ఇస్మాయిల్ తీసుకెళ్ళిపోయేవాడు. ఇస్మాయిల్ ఎవడు పెట్టి వెళ్ళిపోయేవాడు. కానీ దేవుడు మనుషులాగా అలా అడగడు. ఆయన ఏమడిగాడు తెలుసా? అబ్రహాం నీకు ఒక్కగానొక్కడైనా నువ్వు ప్రేమించువాడు నీ కుమారుడైన ఇస్సాకును పేరు పెట్టి, నీ కొడుకు అని పేరు పెట్టి ఇస్సాకు అని దేవుడు చెప్పి మోరియా పర్వతం మీద నాకు బలిమ్మంటే అబ్రహాం మాట కాదనకుండా తన బిడ్డని అంట పెట్టుకుని అది కృతజ్ఞత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనమేం ఇస్తాం దేవునికి? కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వాలి. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతులు చెప్పాలి. అరుణోదయం లేచి దేవునికి మనం ఏం చెప్పాలి? 5వ కీర్తన ఏమంటాడు? ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడదు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి సాక్షి. ఉదయమునే కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞత అంటది. ప్రార్థన చేయటం కృతజ్ఞత, చేసిన కార్యానికి కృతజ్ఞత చెప్పాలి, చేయబోయేదానికి కృతజ్ఞత చెప్పాలి. చేయబోయేదానికి ఎవరైనా కృతజ్ఞత చెప్పిన ఉన్నారు బైబిల్లో? దేవాలను చేస్తున్నందుకు వందనాలు, దేవాలను ఇస్తున్నందుకు వందనాలు, ఎవరైనా కృతజ్ఞత చెప్పారా? అయ్యా నువ్వు ఇస్తున్నందుకు నీకు వందనాలని ఎవరైనా చెప్పారా? ప్రార్థన చేశారా? సరే ఆలోచన చేసుకోండి. రాత్రంతా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం, నువ్వు చేసినందుకు స్తోత్రం. దేవునికి కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. దావీదు అంటాడయ్యా సజీవులే కదా నీకు కృతజ్ఞత. పాతాళమందు ఎవరు నీకు స్తుతి చెల్లించాలి. పాతాళంలో స్తుతులు ఏమో చెప్తారండి, సమాధిలో నిన్నుడు మీకు కృతజ్ఞతలు చెప్తారండి. సజీవులే కదా నీకు స్తుతించాలి. బ్రతుకున్నందుకు దేవుని కృతజ్ఞత చెప్పాలి. పెట్టాలి.
4 మాసాల దేవుడు కాపాడి కుటుంబాన్ని పెట్టారు. 4 నెలల రెక్కల కింద దాసి దేవుడు పరిస్థితులు ఎన్ని ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కలవరం భయము నీ దగ్గరికి రాకుండా, నీ కుటుంబం మీదకి రాకుండా దేవుడు ఆయన రెక్కల కింద దాసి ఉంచితే ఈ 5వ నెలలో 22వ తారీఖున ఆయన సన్నిధికి వచ్చి నువ్వు కృతజ్ఞత చెప్పావా? స్తుతి చెల్లించావా? స్తుతి చెల్లించుట యథార్థవంతులకు దేవుని పిల్లలు యథార్థంగా బ్రతికేటట్టు స్తుతి చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. ముగింపులో మాట చెప్తాను. కొరింథీ 2 పత్రిక 9-12. కొరింథీ రాసిన 2 పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయుట మాత్రమే కాక అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞత స్తుతుల మూలముగా ఏమిటది విస్తరించేది? పరిచర్య. స్తోత్రం చెప్పండి. ఏంటి విస్తరించేది? సంఘము అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే సంఘము విస్తరిస్తుంది, సంఘము అభివృద్ధి పొందుతుంది, సంఘము వర్ధిల్లుతుంది. సంఘము విస్తరించాలి అంటే చెప్పండి ఏం చేయాలంట? కృతజ్ఞత చెప్పాలి. దేవుడు పౌలు అంటాడు, నేను మానక ప్రతి దినము మీ కొరకు కృతజ్ఞతాస్తుతులు నా దేవునికి చెల్లిస్తున్నాను. మానకుండా ప్రతి దినము మానకుండా దేవునికి కృతజ్ఞత చెప్పాలి. నీ ఇంటిలో ఒక స్థలం ఏర్పాటు చేసుకుని అదే దేవుని బలిపీఠమని నువ్వు అనుకుని అక్కడ నువ్వు మోకరించి అక్కడ దేవుని స్తుతులు చెబుతూ అక్కడ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నీ స్తుతుల మూలమున ఆయన ఆనందిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రతిదినం నా బిడ్డ ఇక్కడికి వచ్చి మోకరిస్తుంది, ప్రతిదినం నా కుమారుడు ఇక్కడ మోకరిస్తాడు, ప్రతిదినం నాకు కృతజ్ఞత చెప్తాడు, ప్రతిదినం నాకు కృతజ్ఞత చెప్తాడు. ఈ విషయాలు తెలియనప్పుడే మనోళ్ళు ఇదివరకు పెద్దోళ్ళు ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్యం వాళ్ళు చెడుగది కడతారు కదా, ఇంకా అక్కడ మనకి కనపడుతుంటాయి చిన్న చిన్న కదా. వెంకటేశ్వరంలో అమ్మ మన ఇంట్లో ఉందా? కానీ ఉంది కదా, ఇంకా ఉంది. దాంట్లో ఏదో పెట్టి బొమ్మ పెట్టి ఇది ఏదో సంతోషంగా ఉన్నప్పుడు సాంబ్రాణి పూలు వెలిగించావు, ఒక కొవ్వొత్తి వెలిగించావు. పాపం ద్వారా చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు కదండి. అందులో ఏదో సామాను పెడుతున్నారు. దేవుడు స్తోత్రం. అది పోయింది. ఆ మూలను చిన్న గది కట్టాడు. ఎవరికి అంటే చెప్పండి, ఎవరికది? ఇప్పుడు కంటే ఇళ్ళకి దేవుడి గారు పెడుతున్నారు. అన్నా అందులో కూర్చుంటాడు ఆయన. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాత పెట్టి ఆయన నివసించడానికి నువ్వు పెట్టే అడుగున్నర గదిలో ఆయన కూర్చుంటాడా? పూర్వీకులకు తెలియక పిచ్చోళ్ళు వాళ్ళ భక్తది, వాళ్ళ విశ్వాసం అది. కానీ ఈ రోజునైతే సొలొమోను అంతమందిని కట్టంటాడు, దేవా నువ్వు నివసించడానికి ఇది సరిపోద్దా? ఈ ఆలయం సరిపోద్దా? ఆలయాలు ఎన్నైనా ఎంత పొడవు, ఎంత ఎడలకు, ఎంత హైట్ పెట్టిన ఆలయం చాలదు, కానీ ఈ ఆలయం సరిపోద్ది. చెప్పడు ప్రభుత్వం, ఈ ఆలయం సరిపోద్ది. ఈ ఆలయంలో ఆయన నివసించడానికి సరిపోద్ది. ఎందుకో తెలుసా? ఈ ఆలయమే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పి. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో,
ఎక్కడ స్తుతి చెప్తారో, ఎక్కడ కృతజ్ఞత కలిగి ఉంటారో అక్కడ ఆయన వచ్చి వారిలో నివాసం ఉంటాడు. దేవుని స్తోత్రం. నువ్వు స్తుతి చెల్లిస్తే, నువ్వు కృతజ్ఞత చెబితే, నువ్వు ఆరాధిస్తావంటే, నువ్వు ప్రార్థన చేస్తావంటే, ప్రతి విషయంలో ఆయన చేసిన ప్రతి కార్యానికి నువ్వు కృతజ్ఞత చెప్తూ, స్తుతులు చెప్తూ, మనసులో ఎక్కడ కల్మషము లేకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ విశ్వాసముతో, పూర్ణ భక్తితో, పూర్ణ ఆనందముతో నువ్వు దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయన నీ గుడారములోనికి వచ్చి ఆయన నివాసము, ఆయన ఇక్కడ నివాసం ఉంటాడు. నీ ప్రక్కన నిన్ను తట్టి బలపరిచి నువ్వెన్ని పర్యాయాలు కృతజ్ఞత చెప్తావో చెప్పు. దావీదు అంటాడు, నువ్వు ఇశ్రాయేలు చేయు స్తోత్రములు వెతుకు దిగివచ్చే దేవుడు. కృతజ్ఞతాస్తుతులు చెప్తా ఉంటే దేవునికి ఆయన దిగి వచ్చి మన స్తుతులు, మన కృతజ్ఞత ఆయన చెవియొగ్గి ఆలకించి మనకు సహాయము చేస్తాం. కనుక బిడ్డలు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి, మన అనుదినము దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఫిలిప్పీ పత్రిక 4:6 కూడా అంటాడు ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 4:6 ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనలయందు కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విన్నపాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి మాటను, ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటే దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. మనం అడిగింది ఆయన మన పట్ల కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే రాజుల్లో దావీదు మహారాజుకి ఓ మంచి అలవాటు ఉండేది. శత్రువుల మీదకి వెళ్ళాలంటే దేవుని సముఖానికి వెళ్ళి దేవుని దగ్గర విచారణ చేసి అడిగేవాడు. అయ్యా, శత్రువుల మీదకి వెళ్ళమంటారా వద్దంటారా, వెళ్ళమంటారా వద్దంటారా, చెప్పయ్యా, నాకు చెప్పయ్యా, మీ సన్నిధి మాతో ఉంటుందా అని ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, విచారణ చేస్తే దేవుడు దావీదు వెళ్ళు, నిశ్చయముగా శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసావా? నిన్నెవరన్నా ఏదైనా అంటా ఉంటే, నిన్నెవరైనా తిడితే, నిన్నెవరైనా దూషిస్తే ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా, నీకే చెప్పుకోండి అయినా ఇక నాకు ఆధారం ఎవరు? అయ్యా, వాళ్ళు తిట్టమంటావా తిట్టొద్దంటా, వాళ్ళని తిట్టారు. మా అత్తగారు నన్ను తిట్టిందయ్యా, లేదా కోడలు తిట్టిందయ్యా, లేకపోతే తల్లి తిట్టిందయ్యా, తండ్రి తిట్టాడయ్యా, వాళ్ళు తిట్టారయ్యా, నేను తిట్టలేదు, తిట్టమంటావా? మాట్లాడరే అయ్యా. ప్రార్థనలోకి వెళ్ళి మోకరించి తిట్టమంటావా ప్రభా, తిట్టొద్దంటావా? ఏంటి చెప్పు అంటే ఏమంటాడు ఆయన? ఎల్లమ్మా, నీకు బలం ఇచ్చాను, నీకు 2 నోర్లు ఇచ్చాను, ఇల్లు అంటాడా? ఆయన అనడే, ఇదిగో మీ అత్తగారు ఏదనంటే నేను చూసుకుంటాలేమ్మా, నువ్వు మౌనంగా ఉండు అంటాడు. మీ కోళ్ళు ఏదనంటే నువ్వు మౌనంగా ఉండు, నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. నీ తల్లి ఏదనంటే మౌనంగా ఉండి నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? మౌనంగా ఉంటే కార్యం ఆయన. స్తోత్రం చెప్పండి. నువ్వు మౌనంగా ఉండేది ఎక్కడ? ఎంతమంది మౌనంగా ఉంటున్నారు? ఎందుకైనా నువ్వు ప్రార్థనకి వెళ్ళేదని అడుగుతున్నారు. ఆదివారం వస్తే తలస్నానం చేసి తెల్లచీర కట్టుకుని బైబిల్ సంకర పెట్టుకుని వెళ్తాను, ఎందుకైనా నువ్వు వెళ్ళేది? ఎంతమంది పోట్లాడతలేదు అనుకున్నారు ఇలా? మరి నువ్వు వెళ్తున్నావుగా. నువ్వు పోట్లాడతానికి కాదు, పగ తీర్చుకొనుట.
నువ్వు నోటికి నువ్వు సెలవియొద్దు, నీ నోటికి నువ్వు అధికారం ఇవ్వద్దు, నీ నోటికి నువ్వు పవర్ ఇవ్వద్దు. నువ్వు మౌనంగా ఉండు చాలు. ఆయనకి కృతజ్ఞత చెప్పు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్పు. హైదరాబాద్లో సహోదరి ప్రార్థనకి వెళ్ళకుండా వాళ్ళ అత్తగారు బాయ్కాట్ చేసి బంధించేసి వెళ్ళకుండా వెళ్తే తిట్టేదంట. ఏమీ చేయలేక స్నానానికి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో ఏడ్చి 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 ప్రార్థన చేసేదంట. ఎక్కడికి వెళ్ళి చెప్పండి, ఎక్కడ? సమయం స్థలం లేదండి. యోసేపు కానీ అన్నలను చూసి అన్నలను తెలిసాక యోసేపు ఏడవటానికి స్థలం ఎత్తుక్కున్నాడంట. చాటుకెళ్ళి ఏడ్చి ఏడ్చి మొహం కడుక్కొని మరలా వచ్చి అన్నలకు తీర్పు తీర్చాడు. ఆ తల్లి చాలా కాలం బాత్రూంలోని ప్రార్థన చేసుకుందంట. ప్రభువా, ఏంటి నాకు ఈ బంధకాలు, ఏంటి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒకరోజున అన్ఎక్స్పెక్టెడ్గా అత్తగారికి ఓ బలహీనత పెట్టాడంట దేవుడు. బలహీనత పెడితే ఆదివారం ఈ ప్రార్థనకి వెళ్దాం అనుకునే టయానికి బలహీనత వచ్చి ఏడుస్తూ కోడలు పిలిచి అందంట, అమ్మా నీ దేవుడు గొప్పవాడే కదా, నా కోసం ప్రార్థించి. ఇక అప్పుడు ఆ బిడ్డ సంతోషంగా నూనె రాసి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించి ప్రార్థన చేసి ఆమేన్ అనేసరికి తీసేసినట్టే నొప్పిపోయిందంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏముందో తెలుసా? నేను కూడా నీతో మందిరానికి వస్తా. దేవుని స్తోత్రం. అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మౌనంగా ఉన్నప్పుడు కదా. నువ్వు మౌనం వహించినప్పుడు, నువ్వు సైలెంట్గా ఉంటే, నువ్వు మౌనంగా ఉంటే నీ పట్ల ఆయన బలమైన కార్యాన్ని చేస్తాడు. ఆయన కార్యం చేసినాక నువ్వు ఎక్కడ సమీపుతున్నావు? లేదు. మా అయ్యగారు ఎప్పుడు వచ్చినప్పుడు చిన్నానా తిడుతున్నాడు, చిన్నానా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, చిన్నానా ఏమీ లేదని నా గురించి కంప్లైంట్ చేస్తా ఉంటే అయ్యగారు అనేవాడు, అమ్మా నోట్లో నీళ్లు పూసుకుని మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, దేవుడు కార్యం చేస్తాడు, మౌనంగా ఉండు. దైవజనుడు పౌలయ్య గారు ఎప్పుడు వచ్చి చెప్పినది మౌనంగా ఉండు. మౌనంగా ఉన్నందుకే ఇవాళ ఎట్టుండా నేను. దేవుని స్తోత్రం. మౌనంగా ఉంటే, నువ్వు మౌనంగా ఉంటే నీ కుటుంబాన్ని దేవుడు అలా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. మౌనంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఆమె మౌనంగా ఉంది కనుక దేవుడు నా నోటికి చిక్కం పెట్టి నా కాళ్ళకు చేతులకు సంఖ్యలేసి నిలబెట్టి ఆయన కొరకు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మనం మౌనంగా ఉండాలి. అలా ఉండటానికి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తూ ఉంటే దేవుడే మన పట్ల యుద్ధాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మన కొరకై దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.